వాళ్ళ కర్నూలు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. కర్నూలులో ఎమికలూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో జగన్ పాల్గొంటారు. ఉదయం 9:30 తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కర్నూలు చేరుకుంటారు. అక్కడ బళ్ళారి రోడ్లోని ఫంక్షన్ హాల్లో ఎమిగనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. అనంతరం మధ్యాహ్నం తాడేపల్లి చేరుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:40 తాడేపల్లి నుంచి బయలుదేరి గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం రేపూడిలో వాలంటీర్ల అభినందన సభలో సీఎం పాల్గొంటారు. అనంతరం సాయంత్రం తాడేపల్లి చేరుకుంటారు. సీఎం వైఎస్ జగన్ ఇవాళ కర్నూలు గుంటూరు జిల్లాలో పర్యటిస్తారు. కర్నూలులో ఎమికనూరు ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి మనవడి వివాహానికి సీఎం హాజరవుతారు. మధ్యాహ్నం తర్వాత గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో వాలంటీర్ల అభినందన సభలో జగన్ పాల్గొంటారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సువర్ణబాబు అందిస్తారు. సువర్ణబాబు, ఏదైతే గుంటూరు తాడికొండ నియోజకవర్గం ఫిరంగిపురం మండలంలో వాలంటీర్ వందనంకి అనే కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాల్గొనున్నారు. సుమారు ఈ రోజు మధ్యాహ్నం 3:30 గంటలకు సెయింట్ పాల్స్ పై స్కూల్ పెరేడ్ గ్రౌండ్ లో హెలిప్యాడ్ నిర్మితమైంది. వాలంటీర్లు చేసిన కోవిడ్ సమయంలో ఒకరిని ఒకరు పలకరించుకోవడం సమయంలో కూడా వారి యొక్క కుటుంబ సభ్యులు పలకరించుకోలేకపోయినప్పటికీ కూడా భయపడుతున్నారు. కానీ ఆ వాలంటీర్ల వ్యవస్థ మాత్రం వారు చేసిన సేవలను ఆశించడం, వాలంటీర్ వ్యవస్థ స్వచ్ఛందంగా వారి సేవలను వినియోగించుకోవడం అనేది వాలంటీర్ వ్యవస్థ పెట్టేటప్పుడు వాలంటీర్లు కించపరిచే విధంగా మాట్లాడిన వారే మేము వచ్చిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థను ఉంచుతామనే విధంగా వాలంటీర్లు నిర్ణయించారు. వాలంటీర్ వ్యవస్థ మొత్తం ప్రజలకు రావాల్సిన సంక్షేమ పథకాలను మొత్తం కూడా ప్రజలు చేరవేస్తున్నారని తెలుస్తుంది. వాలంటీర్లు స్వచ్ఛందంగా ప్రజలకు చేరువ చేసేటప్పటికి కూడా సేవలను వినియోగించడం, సంక్షేమ కార్యక్రమాలను ఇక్కడ ప్రారంభించడం అనేది మా అదృష్టం అని మాజీ మంత్రి వర్యులు మేకతోటి సుచరిత పేర్కొన్నారు. ప్రజలకు సేవలు వాలంటరీ సేవ చేయడం గొప్ప వ్యవస్థగా ఈ గొప్ప వ్యవస్థను మన రాష్ట్రానికి తీసుకొచ్చారని తెలుస్తుంది. ఏదైతే సుమారు జగన్మోహన్ రెడ్డి పర్యటించిన సమీక్షలో సుమారు 50 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి ప్రసంగాన్ని కొనసాగింది. తర్వాత 5:30 గంటలకు ప్రసంగం నియంత్రణ హెలిప్యాడ్ ప్రయాణం సాగుతుంది. ఇది అంతా ఒకటి ఎత్తు అయితే ఒకటి జరుగుతుంది. ఈ సభలో నిన్న జరిగిన సభలో నెల్లూరు వేదిక పైన ఒక లబ్ధిదారుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు. తాళాలు పత్రాలు ఇస్తామంటూ సభలకు పిలిచి మొండి చేయి చూపిస్తున్నారని అంటున్నారు. ప్రజలు ఈ సభలో ఏం జరుగుతుందని ఉత్కటంగా ఎదురు చూస్తున్నారు. చంద్రబాబు నాయుడు చెడ్డోడు అన్నారు, కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారు అని చెప్పేసి అని అనుకున్నారు. టిట్కో ఇల్లులపై మాయమాటలు చెప్తున్న జగన్మోహన్ రెడ్డి అన్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైట్ సువర్ణబాబు, థ్యాంక్ యూ.